సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సాయంకాలం 6 గంటలకు ఆఫ్టర్నూన్ ప్రేయర్ ఉంటుంది. అర్ధ 12 వరకు ప్రతి వారు సకాలంలో వచ్చి దేవుణ్ణి ఆరాధించవలసిందిగా కోరుకున్నాం. మీకు ఎలాంటి ప్రార్థనలు షేర్ చేయండి, ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా. నేటి యొక్క వాగ్దానము కీర్తన 91:4 ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ప్రియకుమార కుమార్తె కీర్తన 91వ సంకీర్తనకున్న ఒక ప్రత్యేకత ఏంటి అంట, ఎవరైతే మహోన్నతుని చాటును విశ్రమిస్తారో ఆయన వారిని ఎలా రక్షిస్తారన్న ఒక వాక్యాలు మనకు తెలుస్తాయి. ఆయనే నీకు ఆశ్రయము. నిజమే ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో మనుషుల చేత మనము వెలివేయబడ్డామా, అసహించబడుతున్నామా, మనకున్న కాడిమాపులు, మనకున్న ఆటంకాలు మనల్ని ఎంతో కుంగింపజేస్తున్నాయా? ఒకవేళ నీ జీవితంలో చాలా అసాధ్యమైనవి ఉన్నాయా? భయపడక ప్రియకుమార కుమార్తె, ప్రభువుని ఆశ్రయించు. ఆయన నీకు సహాయం చేయను, ఆయన నిన్ను సమాధానం దింపును, ఆయన నీకు బలం పొందింపచ్చాను. ఒకవేళ నీ రుణం చాలా ఎక్కువ ఉండొచ్చేమో, కానీ భయపడక ప్రభువుని బంధకాలను విడుదల చేయను. ఒకవేళ నీ జీవితంలో చాలా అసాధ్యమైనవి అనుకుంటున్నావా? అయ్యో నా బిడ్డలు విజయవంతులు అవ్వట్లేదు, వారికి విజయ జరగట్లేదు అనుకుంటున్నావా? ఇదిగో ప్రభువుని ఆశ్రయించు. ఆయన నీకు ఆశ్రయపురంగా ఉండబోతున్నాడు. ఆయన వారిని కేడం తినిపబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకున్నాను. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రభా, నిన్ను ఆశ్రయించిన వారిని రక్షించే దేవుడు, ఆ నమ్మకం వారికి దయచేయండి. ఆయన ఈ బలహీన సమయంలో, ప్రతికూల వాతావరణంలో భయపడకుండా, చడేయకుండా మీరు దృఢపరచండి, బలపరచండి. నీ దేవాశ నింపి వారికి ఉన్న కొదులు, ఆటంకాలు మీరు తొలగింపచేసి నీ కృపాక్షలు నింపి బలపరచుకోమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభునందు నమ్మకుంచండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను. వీలైతే ప్రతి వారు సాయంకాలము ఆఫ్టర్నూన్ ప్రేయర్లో పాల్గొస్తున్న కోరుచున్న దేవుడు దీవించును గాక. ఆమేన్.